ఇచ్చిన మాట ప్రకారం నెల్లూరు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి అనుకున్న లక్ష్యం మేర ₹2కే 20 లీటర్ల నీటిని అందజేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సంతోషం వ్యక్తం చేస్తూ తెలియజేశారు. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, అంబేద్కర్ నగర్లలో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి ప్లాంట్లను మంత్రి నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ కమిషనర్ నందన్, ప్రజారోగ్య శాఖ పర్యవేక్షక ఇంజనీరు మోహన్, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్ షఫియా బేగం, 54వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్, అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క దాని కెపాసిటీ రోజుకి 1,00,000 లీటర్లు. 3 మదర్ ప్లాంట్స్ కలిసి 3,00,000 లీటర్లను యాక్చువల్గా మినరల్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తాయి. 60 చిన్న ప్లాంట్లు అంటే 60 మొత్తం 248 బూతులు ఉన్నాయి, 28 డివిజన్లు ఉన్నాయి. 28 డివిజన్లో 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం. అంటే దాదాపు ప్రతి 2-3 డివిజన్లకి ప్రతి డివిజన్లో 2-3 ప్లాంట్లు. కానీ గత ప్రభుత్వం వాటిలన్నింటినీ వదిలేసింది. 2,75,00,000 ఆల్రెడీ ఖర్చు పెట్టాం. 2014-19లో 2,75,00,000 ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టును ఆపేశారు. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 54 డివిజన్లు పూర్తవుతాయి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వాటిలన్నింటినీ రివైజ్ చేసి మళ్ళా ఆ యొక్క సిటీలో అయితే 3 మదర్ ప్లాంట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయమన్నాను. 2 ప్లాంట్లు అయిపోయినాయి. మరొక ప్లాంట్ని జూన్ 15 లోపల చేస్తానన్నారు. ఈ 3 ప్లాంట్లు కంప్లీట్ అయితే దాదాపు 40,000 మంది కేవలం ₹2కే 20 లీటర్ల క్యాన్లు వాళ్ళు ఎత్తుకోపోవచ్చు, పట్టుకొని కార్లు ఇస్తారు. ఆ కార్లతో యాక్చువల్గా వాళ్ళు క్యాన్స్ అక్కడ పెడితే ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్. ఇప్పుడు నెల్లూరు సిటీలో 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం. నేను అదే ప్రజలకి మన ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరికీ చెప్పాను. అవసరమైతే మరొక 60 పెట్టిస్తా. 248 బూతులు ఉన్నాయి. అవసరమైతే బూత్కి ఒకటో లేదంటే 2 బూతులకు ఒకటో పెట్టిస్తానని వాళ్ళందరికీ చెప్పాను. మాట తప్పకుండా చేస్తాం. ఇవాళ 3 ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం. 3 ప్లాంట్లు కూడా 54 డివిజన్లో. 54 డివిజన్లోనే 3 ఓపెన్ చేస్తున్నాం. మొన్న ఓపెన్ చేస్తే కూడా 54 కదా, అంతకుముందు 54లో ఒకటి ఓపెన్ చేసాం, 53లో ఓపెన్ చేసాం. ఇవాళ 3 54లో అంటే 54లో 4 ప్లాంట్లు ఓపెన్ అయినాయి, 53లో ఒకటి అయినాయి. ఇవి ప్రతి వారము ప్రతి 10 రోజులకి వాళ్ళు 4-5 ప్లాంట్లు చేస్తున్నారు. ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే 2 సంగం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకురావడం. 550 కోట్లతో 2014-19లో ప్లాన్ చేసాం. 85% వర్క్ అయింది. గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని వదిలేశారు. కానీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ దాన్ని టేకప్ చేసాం. వర్క్ జరుగుతుంది. 1 ఇయర్ లోపల ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్యూర్ మినరల్ వాటర్ కోసంగా ప్రతి ఒక్కరికి వాటర్ ఇస్తానని చెప్పాను. దాని మీద 2014-19 ఏదైతే సిటీకి 3 మదర్ ప్లాంట్లు, రూరల్కి 3 మదర్ ప్లాంట్ ప్లాన్ చేసాం. 6 మదర్ ప్లాంట్లు. డ్రైన్స్, పెద్ద డ్రైన్స్ మిగిలిపోయినాయో, ఇంక్లూడింగ్ రామిరెడ్డి కెనాలు. యాంగిలు పోతే ఇది పట్టా కాదమ్మా చల్లదన్నారు. 54 డివిజన్ నెల్లూరు ప్రజలు చెప్తున్నా, నేను పట్టాలు ఇప్పిస్తానని ఎలక్షన్ చెప్పలా. అధికారులు తీసుకొచ్చి కూర్చొని పెట్టి దాని మీద స్టడీ చేయిస్తానన్నా. చక్కగా స్టడీ చేసాం.
ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ముఖ్యమంత్రి గారు కూడా యాక్సెప్ట్ చేశారు, పట్టాలు ఇచ్చారు. జీవో వచ్చిందంటే అయిపోయినట్టు. క్యాబినెట్ అప్రూవ్ అయిందంటే దట్ ఈస్ ది హైయెస్ట్ బాడీ మనకుండేది. సింగాల్లో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకున్నాం. దాని పక్కనే టిట్కో ఇల్లులు సుమారు 4800 ఇల్లులు నారాయణ సారు ప్రతి వారానికి ఒకసారి వచ్చి పేదవాళ్ళకి ఇల్లులు ఎలా కట్టాలనే ఉద్దేశంతో టైల్స్ కానీ, వర్టిఫైడ్ టైల్స్, గ్రానైట్ కానీ ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్ళకి మంచి నినాదం ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో 4800 ఇల్లు కట్టడం జరిగింది. దాన్ని కూడా ఓపెన్ చేయకుండా పేదవాళ్ళకి ఇవ్వకుండా ఎంత ఇదిగా నాశనం చేశారో మీరందరూ చూడొచ్చు. కేవలం పెయింట్ మార్చి వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. తద్వారానే మళ్ళీ తిరిగి ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వంలో ఈరోజు నారాయణ గారు వచ్చిన సంవత్సరం నుండి ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్ళకి, ప్రజలకి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలనే తపనతోటి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఒక అమరావతి కాడి నుంచి నెల్లూరు నగరం కూడా. ఈరోజు నెల్లూరు నగరంలో చూసామంటే ఒక్కొక్కటి అంచెలంచెలుగా మొదట ప్యాచ్ వర్కులు కానివ్వండి, దాని తర్వాత పార్కులు కానివ్వండి, ఈరోజు ఆగిపోయినటువంటి సుమారు 60 వాటర్ ప్లాంట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత ఒకటి అభివృద్ధి చేసుకుంటూ పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి అందాలనే ఉద్దేశంతో ఈరోజు తపన పడుతుంటే నారాయణ గారికి 53, 54 డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు 54 డివిజన్లు సుమారు 4 వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక 4 స్థలాలు కూడా చూపిస్తూ ఉన్నాం. దానికి కూడా కేటాయించాలని నారాయణ సార్కి మేము వేడుకుంటా ఉన్నాం. ఇంతటి మంచి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా 54వ వార్డులో ఎన్టీఆర్ సుజలాం శ్రవంతి ఓపెనింగ్ ప్రోగ్రామ్కి మన నారాయణ సార్ గారు వచ్చినందుకు చాలా ఓపెనింగ్ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి నారాయణ సార్ గారికి మరియు మా డివిజన్ ప్రజలకి అందరికీ, కమిషనర్ సార్ గారికి, మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారాలండి. మా 54వ డివిజన్కి నారాయణ సారు వరాలు జల్లులు కురిపిస్తున్నారు సార్. మీరు చాలా అభివృద్ధి జరుగుతుంది సార్. అందుకు మా ప్రజలందరి తరఫు నుంచి మీకు కృతజ్ఞతలు.